హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నాగలక్ష్మి విలేజ్ వ్లాగ్స్. నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఈవినింగు అండ్ మరుసటి రోజు మార్నింగ్ వరలక్ష్మి వ్రతం రోజు ఎలా చేసుకున్నానో అనే వీడియో అండి. ముందు రోజు ఈవినింగ్ అయితే పట్లవి దులుపుకొని ఇల్లది శుభ్రం చేసుకున్నానండి. ఎలా చేసుకున్నానో వీడియో పెట్టానండి. ముందు రోజు సాయంత్రం 4 గంటలకి మొత్తం అవన్నీ శుభ్రం తీసేసి, అవన్నీ శుభ్రంగా చీపురుతో దులిపేసి, అక్కడక్కడ పట్లున్నవన్నీ దులిపేసుకున్నానండి. పెద్దగా ఏమి ఉండవులెండి. డైలీగా తుడుస్తాను కదా! ఎప్పుడప్పుడే దులిపేసుకుంటూ ఉంటాను. అందువల్ల అంత పెద్దగా ఏమీ ఉండవు. చూడండి. కడగడం అయితే అయిపోయిన తర్వాత దారబంధాలకి పసుపు రాసి బొట్లయితే పెట్టుకుంటున్నానండి. మా పాప చూడండి ఏం చేస్తుందో. మా తోటికోడలు వాళ్ళ పాప అండి తను. తలుపేసేస్తుంది. కానీ తలుపు ఇరుకులో ఏళ్ళెక్కడ పెట్టేస్తదని మాకు భయం. ద్వారబంధాలకి ముగ్గులైతే పెట్టేసుకున్న తర్వాత బయట వాకిట్లో కూడా కల్లాపు జల్లేసి ముగ్గులైతే పెట్టుకుందాం అనుకున్నామండి. కానీ అప్పటికే ఫుల్‌గా మబ్బేసింది. ఒకవేళ వర్షం పడితే మార్నింగ్‌కి మళ్ళీ ముగ్గులన్నీ చెరిగిపోతాయి కదా అని చెప్పి వేయలేదండి. మార్నింగే 4కి లేచి కల్లాపైతే జల్లేసానండి. జల్లేసి శనగపప్పు అయితే పొయ్యి మీద పెట్టానండి కుక్కర్‌లో వేసి బూరెలకని. అక్కడైతే పప్పు నానబెట్టానండి. బూరెల్లోకి ఉండాలి కదండీ! బూరెలు వేయడానికి. దానికని వేరేగా, మళ్ళీ గారెలకని వేరేగా నానబెట్టానండి. కొంచెం శనగలైతే కూర వండాలని కూర కోసమని నానబెట్టేసి ఉంచామండి. ఇంతలో మా తోటికోడలొచ్చి పప్పయితే రుబ్బేసిందిలెండి. నేనేమో వాకిట్లో ముగ్గులైతే పెట్టుకున్నాను. వాకిట్లో ముగ్గులైతే పెట్టేసానండి. ఇలా పెట్టుకున్నానండి ముగ్గులైతే. మాది సగం గచ్చులా ఉంటదండి. సగమేమో చివర కొంచెం గచ్చు లేదండి. మామూలుగా మట్టి వాకిలిలా ఉంటది. అందుకని సగం కల్లాపు, సగమేమో మామూలుగా వాటర్ పెట్టి కడిగేసుకుంటామండి. ముగ్గులైతే ఇలా వేసేసుకున్నానండి. ద్వారబంధాలకు కూడా ముగ్గులయ్యి నైటే పెట్టేసుకున్నామండి. ఎందుకంటే మార్నింగ్ లేచి మళ్ళీ దేవుడి మూలవి తీయకూడదని శుక్రవారం నాడు ముందు రోజే నైటే స్నానం చేసుకొని అన్ని ఫోటోలయ్యి శుభ్రంగా చేసుకొని దేవుడి మూలలో కూడా పసుపు రాసుకొని బొట్లన్నీ పెట్టేసుకున్నానండి. పక్కన అయితే పరమాన్నంకి కొంచెం బియ్యం కడిగి పెట్టేసానండి. మా ఆయనైతే ఇంతలో ఆకు తెచ్చారండి. ఏంటిదంటే మారేడుపత్రి దేవుడి మూలలో పెట్టుకుంటారు అని చెప్పారండి. సరేలే అని తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. నేనైతే సేమియా చేసేసానండి. పరమాన్నం కూడా వండేసాను. పాలైతే కలుపుకుంటున్నానండి. పాలు ఫస్ట్ మరగబెట్టి అందులో సేమియా వండితే ఎప్పుడు పాలు ఇరిగిపోతూ ఉంటాయండి. అందుకనే నేను ముందుగానే వండేసుకొని చల్లారిన తర్వాత దాంట్లో పాలు పోసి కలుపుకుంటానండి. సేమియాలో సగం పాలైతే వేసుకొని, సగం పాలేమో పరమాన్నంలో కూడా వేసేసి అలా కలిపేసానండి. ఆల్రెడీ పరమాన్నంలో వేసానండి. కానీ ఎంత పలచగా ఉన్నా పరమాన్నం అయితే గట్టిగా అయిపోయిందండి. ఎక్కువగా బియ్యం పెట్టేయడం వల్ల. అయిపోయిన తర్వాత అందుకే మళ్ళీ కొన్ని పాలేసి కలిపేసుకున్నాను. ఇంతలో ఇదిగోండి పేటైతే నేను తుని నుండి కొని తెచ్చుకున్నానండి. 200 చెప్పారు. రూ. 150కి ఇచ్చారు. పీట ఎప్పుడు నార్మల్ పీటలో మామూలుగా కూర్చుంటున్నాం కదా! మళ్ళీ అవే దేవుడి మూల పెట్టడం ఎందుకు? ఈ పీటయితే దేవుడికి సంబంధించినవి ఏమైనా చేసేటప్పుడే పెట్టుకోవచ్చు. మామూలుగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కడైనా పైన పెట్టేద్దామని పీటయితే తీసుకున్నానండి. తీసుకొని పసుపు రాసి బొట్లయితే పెడుతున్నానండి. పీట ఒకవేళ పైది పోయినా చెక్క పీటే కదా! బానే ఉంటదమ్మా పీట గట్టిగానే ఏమవ్వదని చెప్పారు. అందుకనే తీసుకున్నానండి. తీసుకొని శుభ్రంగా పసుపు రాసి బొట్లన్నీ పెట్టుకొని, మూలలో కూడా కొంచెం నీళ్ళు పోసి శుభ్రంగా తుడిచేసుకొని, పసుపు రాసి ముగ్గులయ్యి వేసేసుకొని బొట్లు పెట్టుకున్నానండి. ముగ్గులు పెట్టినా సరే సరిగ్గా కనిపించలేదండి. అంటే కిందన పెయింట్‌తో ముగ్గులేసాను కదండీ! అవి ఉండడం వల్ల సరిగ్గా కనిపించలేదండి. ముగ్గులు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఆయిలైతే గారెలేద్దాం కదా అని పొయ్యి మీద పెట్టానండి. ఆయిలైతే మరిగింది. అందులో అదే మరిగిందా లేదా అని చెప్పి చిన్న గారె ఒకటి చేసి వేసానండి. మరిగిందండి. ఆయిల్ మరిగిన తర్వాత గారెలైతే వేసేసుకొని పక్కనైతే బెల్లం కూడా చితగ్గొట్టేసి ఇంకో పక్కన పాకంకైతే పెట్టానండి. బెల్లం పాకం ఒక పక్క మరుగుతూ ఉండేటప్పుడు ఈ గారెలు తీసి అందులో వేస్తే బాగా పాకం పడతదండి. పెట్టిన తర్వాత మనం తినడానికి కూడా చాలా టేస్ట్‌గా ఉంటాయండి. గారెలు బావుంటాయండి. వస్తాయి. 2, 3 రోజులైనా కూడా పాడవ్వండి. అది అంటే మరీ అంత థిక్‌గా కలిపేయకుండా కొంచెం పలచగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇంకా బూరెలు, గారెలు, పులిహోర అన్నీ వంట అయితే అయిపోయిందండి. దేవుడి మూలైతే ఇగోండి ఇలా పెట్టుకున్నాను.
పెట్టుకున్న తర్వాత 9 మంది ముత్తైదువులకైతే పిలుచుకొని భోజనాలైతే పెట్టుకున్నానండి. 9 మందికి తాంబూలం ఇచ్చుకొని, ఇంకా ఇలా పెట్టుకున్నానండి. ఈరోజుకి ఇదేనండి వీడియో. భోజనాల వీడియో తీశాను కానండి అది డిలీట్ అయిపోయిందండి. ఇలా అయితే చేసుకున్నానండి. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లాస్ట్‌లో అయితే పిల్లలైతే తిన్నారండి భోజనం. సబ్స్క్రైబ్ చేసుకోండి.